నమస్కారం. ఒక దేశముంది. అక్కడ నాయకుడి అనుమతి లేనిదే సూర్యుడు కూడా ఉదయించడని, గాలి కూడా వీచదని అంటారు. అవును, ఉత్తర కొరియా గురించే కదా మీరు చెప్పేది? కరెక్ట్. దాని అధినేత కిమ్ జోంగ్ ఉన్. అతని ఒక్క పూట అల్పాహారం ఖర్చుతో అంటే కొన్ని కుటుంబాలు నెలల తరబడి బతకొచ్చట. నిజమే, వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు మన దగ్గరున్న కొన్ని ఆధారాలు అంటే కొన్ని రిపోర్ట్స్ సహాయంతో అతని జీవనశైలిలోని కొన్ని నమ్మశక్యం కాని ఆశ్చర్యకరమైన వివరాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఈ విశ్లేషణలో మనం కేవలం ఆ వాస్తవాలు చూడటమే కాదు, అంటే కిమ్ జాంగ్ ఉన్ అధికారం, అతను ప్రదర్శించే ఆ విలాసం, దాని వెనక దాగి ఉన్న అర్థాలేంటి, ఆధారాల్లో దొరికిన సమాచారం బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మొదటగా అతని నివాసం గురించి చూద్దాం. రియోంగ్ సాంగ్ రెసిడెన్సీ అంటారు కదా. అవును. దాని విలువ దాదాపు $1.2 బిలియన్ ఉంటుందని అంటున్నారు. ఒక 7 స్టార్ హోటల్ కంటే ఎక్కువట. అబ్బా, $1.2 బిలియన్? అవును. మరి దాని చుట్టూ భద్రత మామూలుగా ఉండదు. విద్యుత్ కంచెలు, స్నైపర్లు అంటే దూరం నుంచి గురిచూసి కాల్చేవాళ్లు, ఇంకా జామింగ్ రాడార్లు, సిగ్నల్స్ అడ్డుకునేవి. కరెక్ట్. యాంటీ శాటిలైట్ కెమెరాలు కూడా ఉంటాయట. ఒక కొండ మీద కోటలా కట్టారని బయటి ప్రపంచానికి అస్సలు కనిపించకుండా కనీసం కిటికీలు కూడా ఉండవని తెలుస్తోంది. అంటే ఈ స్థాయి భద్రత, ఈ గోప్యత, ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే అనిపించడం లేదు. మరి దేనికి? ఇది ఒక రకమైన తీవ్రమైన అభద్రతా భావాన్ని సూచిస్తోంది. అంటే తన ప్రజల నుంచి, బయటి ప్రపంచం నుంచి కూడా తనను తాను పూర్తిగా వేరు చేసుకోవాలనే కోరికలా ఉంది. అవును. ఆ గాలిని కూడా ఇటాలియన్ పట్టు వస్త్రాలతో, రష్యన్ బయోడిఫెన్స్ టెక్నాలజీతో శుద్ధి చేస్తారనడం వింటే నియంత్రణ ఏ స్థాయికి వెళ్ళిందో అర్థమవుతోంది. ఇది దాదాపు స్వీయ నిర్బంధం లాంటిది. నిజమే. ఇంతటి విలాసం కేవలం ఇంటికే కాదు, అతని భోజనంలో కూడా కనిపిస్తోందట. ఓ, దాని గురించి కూడా చాలా కథనాలున్నాయి. అతను తాగే టీ కూడా 3 దశల పరీక్షల తర్వాతే వస్తుందట. ఎవ్వరూ చేతితో తాకకూడదట. అలాగా? ఇక అల్పాహారం ఒక పెద్ద విందులా ఉంటుందని ఆధారాలు చెప్తున్నాయి. బంగారు సింహాసనం మీద కూర్చుని 18 క్యారెట్ల బంగారు పూత ఉన్న జర్మన్ పింగాణీ ప్లేట్లలో, జపాన్ నుంచి తెప్పించిన కోబే బీఫ్, అది చాలా ఖరీదైనది, ఇంకా 3 ఖండాల నుంచి పండ్లు, చిలీ చెర్లీస్, జపాన్ పుచ్చకాయల్లాంటివి. బ్రెజిలియన్ కాఫీ కూడా తాగుతాడట కదా, ఏవియన్ మినరల్ వాటర్తో చేసి. అవును, అది కూడా దాదాపు 300 గ్రాముల బంగారు గ్లాసులో అట. మధ్యాహ్న భోజనం సంగతి కూడా అంతే విచిత్రం. షార్క్ ఫిన్ సూప్, అది చాలా దేశాల్లో నిషేధించారు కదా పర్యావరణ కారణాల వల్ల. అవును, నిషేధించారు. అయినా తాగుతాడట. కెనేడియన్ లాబ్స్టర్, మడగాస్కర్ టైగర్ రొయ్యలు, ఇంకా కిలోకు $7,000 పలికే బెలూగా కేవియర్ అనే ఒక రకమైన చేపల గుడ్లు, అబ్బా, వాటిని కూడా బంగారు చెంచాతో తింటాడని సమాచారం. ఇది కేవలం రుచి కోసం కాదు అనిపిస్తోంది. బహుశా అంతర్జాతీయ నిబంధనలను కూడా నేను లెక్క చెయ్యననే ఒక సందేశం పంపడం లాంటిది, తన శక్తిని ప్రదర్శించడం. కరెక్ట్. దేశంలో ఆహార కొరత ఉందని వార్తలు వస్తుంటే ఇది మరీ విరుద్ధంగా ఉంది. అవును, ఆ వైరుధ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అతని ప్రయాణాలు కూడా అంతే విలాసవంతమని తెలుస్తోంది. 100కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయట. 100కు పైగానా? అవును. మెర్సిడీస్, మేబ్యాక్, పుల్మాన్ గార్డ్, ఫ్యాంటమ్, లెక్సస్, ఫెరారీ, ఇలాంటివి. వీటిలో చాలా వరకు అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి అంటే అక్రమంగా తెప్పించుకున్నవే అని అంటున్నారు. నిజమే. ఆ కార్లన్నీ బుల్లెట్ ప్రూఫ్, గ్రానైట్ డోర్లు, అత్యాధునిక వ్యవస్థలతో ఉంటాయని కూడా విన్నాం. అతను ప్రయాణించేటప్పుడు రోడ్డులను గంటల తరబడి ఖాళీ చేయించడం, బాడీగార్డులు కారు పక్కన పరిగెత్తడం, ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా. మీరు చెప్పినట్టు అవి కేవలం కార్లు కావు, అవి కదిలే కోటలు లాంటివి. భద్రతకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఇంకా యాట్ కూడా ఉందట కదా. అవును, దాదాపు $7 మిలియన్ పైగా విలువ చేసే సైలెంట్ డ్రాగన్ అనే పేరుతో ఒక విలాసవంతమైన యాట్ ఉందని సమాచారం. ఓ, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. రష్యన్ ఎన్క్రిప్టెడ్ జీపీఎస్, ప్రైవేట్ స్పా, సౌండ్ ప్రూఫ్ రూమ్స్, ఇలాంటి సౌకర్యాలు. బహుశా రహస్య చర్చలు, నిర్ణయాల కోసం దీన్ని ఉపయోగిస్తారేమో. అంటే అధికారం, భద్రతపై శ్రద్ధ, అంతర్జాతీయ నియమాలను పట్టించుకోపోవడం అన్నీ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. ఇక వ్యక్తిగత శైలి, అతని బట్టలు, వాచీల గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. భూగర్భ బంకర్లలో పెద్ద వార్డ్రోబ్లుంటాయట. బంకర్లలోనా? అవును. ఒక్కో సూట్ విలువ $5,000 పైనే ఉంటుందట. అన్నీ ఇటాలియన్ బ్రాండ్లవే. యూరోపియన్ లెదర్ షూస్ వాడతాడట. మరి వాచీల సంగతి?
దాని గురించి పెద్ద సంఖ్యలే వినపడుతున్నాయి. అవును, అతని వాచ్ కలెక్షన్ విలువ ఏకంగా $8.2 బిలియన్ అనే ఒక అంచనా ఉంది. పెటేక్ ఫిలిప్, రోలెక్స్ లాంటి బ్రాండ్లు. 8.2 బిలియన్ డాలర్స్ అనేది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. బహుశా అది కొంత అతిశయోక్తి కావచ్చు. కానీ అతని దగ్గర అత్యంత ఖరీదైన వాచీల సేకరణ ఉందనేది మాత్రం నిజం కావచ్చు. వేర్వేరు సందర్భాలకు వేర్వేరు వాచ్లు పెట్టుకుంటాడట. అంటే ఈ వస్తువులు కేవలం సంపదను చూపించుకోవడమే కాదు, సమయం కూడా నా అధీనంలోనే ఉంది, నా వెంటే నడుస్తుంది అన్నట్లుగా ప్రతి సందర్భానికి వేరే వాచ్ పెట్టుకోవడం అనేది నియంత్రణ, అధికారంపై అతనికున్న పట్టును సూచించే ప్రయత్నంలా అనిపిస్తోంది. అతని ఇమేజ్ని జాగ్రత్తగా నిర్మించుకునే ప్లాన్లో భాగం అన్నమాట. అవును, ఒక రకంగా అదే. అయితే ఈ విలాసాల వెనుక భయం, నియంత్రణకు సంబంధించిన కొన్ని భయానక కథనాలు కూడా వినిపిస్తున్నాయి. నిజమే. రహస్యంగా నడిపే ఒక అంతఃపురం ఉంటుందని, అక్కడ దాదాపు 2000 మంది మహిళలకు వినోదం కోసం శిక్షణ ఇస్తారని, వారిలో కొందరు ఏమైపోతారో కూడా తెలియదనంటున్నారు. అయ్యో. అతని ఏర్పాటు చేసే విందులు కేవలం పార్టీలు కావట, అవి గలాటాలు అని, అక్కడ అతను దేవుడిలా ప్రవర్తిస్తాడని కూడా కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. అతని సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్య, చాలామంది ఉన్నతాధికారులు, బంధువులు కూడా అదృశ్యం కావడం లేదా ఉరితీయబడటం, ఇలాంటి సంఘటనలు అతని పాలన ఎంత కఠినంగా ఉంటుందో చెప్తాయి. ఖచ్చితంగా. ఈ వివరాలు అంటే అవి ఎంతవరకు నిజమో మనకు పూర్తిగా తెలియకపోయినా, ఈ విలాసాల మాటున దాగి ఉన్న క్రూరత్వాన్ని, భయం ఆధారంగా అధికారం ఎలా నడుస్తోందో స్పష్టంగా సూచిస్తున్నాయి. అవును. అందుకే ప్రజలు ప్రశ్నించడానికి గాని, వ్యతిరేకించడానికి గాని అంతగా భయపడతారు. అది సంపూర్ణ విధేయతను డిమాండ్ చేసే వ్యవస్థ. ఒకవైపు కిమ్ జాంగ్ ఉన్ యొక్క ఈ అపారమైన విలాసం, తరచుగా అంతర్జాతీయ నియమాలను కూడా లెక్కచేయనితనం. మరోవైపు ఉత్తర కొరియా ప్రజల కష్టాలు, పేదరికం, ఈ రెండిటి మధ్య వైరుధ్యం చూస్తే చాలా ఆలోచింపజేస్తుంది. నిజమే. ఈ చర్చలో మనం అతని జీవనశైలికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే చూశాం. అవును. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఇంత కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలున్నాయి కదా. ఉన్నాయి. మరలాంటప్పుడు ఈ స్థాయి సంపద, ఈ లగ్జరీ వస్తువులు, ఇవన్నీ అతనికి ఎలా అందుబాటులోకి వస్తున్నాయి? అది ఈ అధికారం, ఈ రహస్య ప్రపంచం ఎలా ఇంకా కొనసాగుతోంది? అది చాలా కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నలు కేవలం కిమ్ జాంగ్ ఉన్ గురించే కాదు, అసలు ఇలాంటి నిరంకుశ పాలనల స్వభావం ఎలా ఉంటుంది, అవి ప్రపంచ వేదికపై ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి కూడా మనం లోతుగా ఆలోచించేలా చేస్తాయి. కరెక్ట్. సరే, ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు.